హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. ఈరోజు మనము ఇంట్లోనే ఈజీగా స్వీట్ కార్న్తో సమోసా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. పిండిలో వేసామంటే అక్కడక్కడ నిలిచిపోతుంది, అందువల్ల నీళ్ళల్లో వేసి కలుపుకున్నామంటే బాగా పిండికి అంతా పడుతుంది అనమాట. ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఇందులో 2 కప్పుల వరకు మైదా పిండి, నేనైతే సిరోటి రవ్వ కూడా 1 కప్పు వేసానండి. ఇది దొరికితే వేసుకోండి, దొరకకపోతే అలాగే కూడా చేసేసుకోవచ్చు, ఏమీ పర్వాలేదు. రవ్వ స్కిప్ చేసి చేసుకోవచ్చు అనమాట. సూజీ రవ్వ కాదండి, సిరోటి రవ్వ, సన్నగా ఉంటుంది చూడండి. సూజీ సిరోటి రవ్వ అని ఉంటుంది పేరు, ప్యాకెట్ దొరుకుతుంది షాపులలో. ఈ రవ్వ అంతా మైదా పిండిలో బాగా కలిపేసుకొని కొద్దిగా నీళ్ళు వేసి చపాతీ పిండిలాగా కలుపుకోండి. ఫైనల్గా కొద్దిగా ఆయిల్ వేసి బాగా మసాజ్ చేసేయండి. బాగా మనం ఎంత కలిపితే అంత బాగుంటుందన్నమాట. బాగా జిగురు రావాలి. బాగా కలిపేసి ఒక 15 నిమిషాల నుంచి ½ అన్ అవర్ వరకు పక్కన పెట్టేయండి, అది నాననివ్వండి. ఆలోపు మనం స్వీట్ కార్న్ ఉడికించుకుందాము. కుక్కర్లో స్వీట్ కార్న్ వేసి మునిగేంత వరకు నీళ్ళు వేసి కొద్దిగా ఉప్పు వేసి 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుందాం. ఆలోపు మనం ఈ మైదా పిండి, కలిపిన మైదా పిండిని ఉండలు చేసుకుందాం. ఉండలు చేసుకొని చపాతీ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే రుద్దుకుందాం. కొద్దిగా పిండి వేసుకొని పల్స్గా రుద్దుకుందాం. మందంగా ఉంటే బాగుండదండి, పల్స్గా రుద్దుకుందాం. ఇలా రుద్దుకొని స్టవ్ మీద ఒక పెనం పెట్టి, అంతే అండి, స్టవ్ మీద ఒక పెనం పెట్టి అందులో వేసేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఇటుపక్క అటుపక్క బాగా కాల్చుకుందాం. ఎక్కువ కాలక్కర్లేదండి, లైట్గా కాలితే సరిపోతుంది. ఎందుకంటే ఒకటికొకటి అంటుకోకుండా అట్లుంటే సరిపోతుంది అనమాట. ఇలాగే మొత్తం పిండిని మనం ఎంత కలుపుకున్నామో ఆ పిండి మొత్తం చపాతీలాగా రుద్దుకొని ఇలా కాల్చేసుకోండి 2 పక్కల. ఇప్పుడు స్వీట్ కార్న్ ఉడికిందేమో చూద్దాం. స్వీట్ కార్న్ బాగా ఉడికిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టి ఫ్యాన్ కింద కానీ లేదా అలాగే వదిలేస్తే కూడా ఒక 5 నిమిషాలు చల్లారిపోతుంది. ఇదంతా విడివిడిగా తీసేసుకుందాం. ఆ స్వీట్ కార్న్ని విడివిడిగా తీసేసుకుందాం. ఇప్పుడు మనం కాల్చుకున్న ఈ మైదా పిండి చపాతీల్ని ఇలా సైడ్స్ అంతా కట్ చేసి తీసేద్దాం. సైడ్స్ కూడా పడేయక్కర్లేదు, అది కూడా మనం పూరీలు కాల్చినట్టు కాల్చేసుకోవచ్చు అనమాట. ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇలా సన్నగా కట్ చేసుకోండి. దప్పంగా ఉన్నిందంటే మనకు సమోసా రాదనమాట, సన్నగా ఉండాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేయండి, కాగనివ్వండి. ఆలోపు మనం ఈ చూడండి స్వీట్ కార్న్ నేనైతే ఒలిసేసాను. ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా కారం పొడి, కొద్దిగా పెప్పర్ పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకొని చేత్తోనే బాగా కలుపుకుందాము. కొత్తిమీర మనకు కావాలనుకుంటే ధనియాలా కూడా సన్నగా తరిగి కొద్దిగా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం మైదా పిండి 1 స్పూన్ మైదా పిండి వేసుకొని అందులో కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకున్నామంటే మనకు ఇలా గమ్ములాగా తయారవుతుందన్నమాట. ఇలా సమోసాలు చేసేసుకోవాలి. ఇలా అంటించుకోవాలన్నమాట. అంటించుకోవాలంటే 1 స్పూన్ మైదా పిండి, కొద్దిగా నీళ్ళు వేసి పల్సగా, మరీ పల్సగా కాకుండా కొద్దిగా చిక్కగా కలుపుకున్నామంటే అంటించుకోవడానికి బాగుంటుందన్నమాట. చూడండి, ఇలా అర్థమైందా? అంతే అండి, ఇలా ప్యాకెట్ లాగా మడిచేయడమే అంతే. చూసారా, సమోసా రెడీ అయిపోయింది. ఇలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఆయిల్ వేసుకొని నీట్గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇలా సన్నగా ఉండాలన్నమాట. లావుగా ఉంటే సమోసా చేయాలంటే కష్టమవుతుంది. ఇలా
అర్ధానికి మైదా పిండి రాసేసి ఇలా మడుచుకొని, ఇలా మడిచిన తర్వాత పైన కూడా కొద్దిగా మైదా పిండి రాసుకొని ఇలా మడిచేసుకోవాలి. ఇలా మడిచినామంటే ప్యాకెట్ లాగా రెడీ అవుతుందన్నమాట. మనం ఈ ప్యాకెట్లో స్వీట్ కార్న్ వేసేసుకుందాం. స్వీట్ కార్న్ బదులు చికెన్ వేసుకోవచ్చు, లేదు అంటే ఉల్లిపాయలు, లేదు అంటే పొటాటో, మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. ఫైనల్గా చెప్తాను టేస్ట్ ఎలా ఉంది, ఏది బాగుంటుందో ఫైనల్గా చెప్తాను. ఇలా పైన కూడా మైదా పిండి కొద్దిగా రాసుకొని మడిచేయాల. మనము మడిచేటప్పుడు జాగ్రత్తగా మడుచుకోవాలి. లేదు అంటే ఆ స్వీట్ కార్న్ బయట వచ్చిందంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు చిట్లి మూతి పైన పడే ఛాన్స్ ఉంటుందండి. అందువల్ల ప్యాకింగ్ బాగా చేసుకోవాలి. మన దగ్గర ఎంత పిండి ఉంటే అంత ప్యాకింగు సమోసాలు రెడీ చేసుకొని పెట్టేసుకొని, మనం సైడ్లలో కట్ చేసాం కదా, అది పూరీలాగా వేయించుకొని అంతే అండి, వేయించుకొని తినేయడమే. మనము రవ్వ వేసాం కదా, సిరోటి రవ్వ, అందువల్ల క్రిస్పీగా ఉంటాయి. ఉప్పు వేసాం కదా, అందువల్ల టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి తినడానికి. ఇప్పుడు మనం అది కాలిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా మనం చేసిన సమోసాలని ఈ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్లో ఎంత పడితే అన్ని సమోసాలు వేసుకొని రెండు పక్కల ఇలా తిరిగేసి రెడ్గా కలర్ తిరిగే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు వేగిపోయాయి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా కలర్ వస్తుందన్నమాట. అంతే, తీసేసుకుందాం. తీసేసుకొని ఒక ప్లేట్లో వేసి సర్వ్ చేసుకుందాం. అంతే అండి, సమోసాలు రెడీ అయిపోయి. ఇందులో పచ్చిమిర్చి కొద్దిగా, కరివేపాకు కొద్దిగా వేయించి వేసుకోండి. వీడియో కనుక నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే ఈ స్వీట్ కార్న్ సమోసా కన్నా పొటాటోది కానీ ఉల్లిపాయలు కానీ చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ.